పేదల ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ చేసే వ్యవస్థకి కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. చూస్తే కనుక సుమారు 9,000 మంది కూడా చూస్తే కనుక ఎవరైతే ఎండి వాహన ఆపరేటర్లు కానీ మరేపు మరొకతోడు వారికి ఉన్నటువంటి హెల్పర్లు కూడా మరో 9,000 మంది సుమారు యావరేజ్గా 18,000 మంది కుటుంబాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా రోడ్డును పడేసిన పరచుకోవడం. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మద్దతు తెలిపారు. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేసే మంచి కనపడకూడదు, పేదలకు సంబంధించినటువంటి జరిగిన మేలు చేరకూడదు అనే ఉద్దేశంతో పూర్తిగా కక్షపూరితంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు కేవలం ఈ రాష్ట్రంలో పేద వర్గాలు బడుగు వర్గాలు అందరికీ కలిపి ఆయన ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి ఆయనకు ఈ వాహనాలు ఇచ్చి వెసులుబాటు కలిగించారు. ఇదేమీ ఏసీ రూమ్లో కూర్చుని నెలకు 25,000, 30,000, 50,000 జీతాలు తీసుకునేది కాదు. న్యాయంగా వాళ్ళు కష్టపడి పని చేసుకుని ఒక హమాలీలాగా ఆ బస్తాలు కూడా రైస్ బస్తాలు కూడా లాగి అందించి కాటాకి వేసి చేసేటువంటి ప్రక్రియ. అంటే ఏంటంటే ఈ పేద వర్గాలకు ఏదో ఒకటి వెసులుబాటు కలిగించాలని మంచి ఉద్దేశంతో చేసినటువంటి ఆ కార్యక్రమం అయితే ఆ కార్యక్రమం ఎవరు పెట్టారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగనన్న ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ ప్రజలు ఎవరు కూడా పేద మధ్యతరగతి వాళ్ళు ఈ పేదవాళ్ళందరూ కూడా ఆ రేషన్ డిపోకి వెళ్ళి క్యూలో నిలబడి ఇబ్బందులు పడకూడదని మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం ఈ రోజున ఉన్నటువంటి కూటమి పెద్దలకు కూడా తెలుసు ఇది మంచి కార్యక్రమం అని. కానీ తట్టుకోలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నాం. దీనికి కారణమేమో ఈ పథకం అంతా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి జగన్ గారి పేరు తలుస్తున్నారు. దీన్ని వెంటనే రద్దు చేయాలా? అంటే జగన్ గారి పేరు చెబితే ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలను కూడా రద్దు చేసి పాపాలు మూట కట్టుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇంకా అంతకంటే ఏం చెప్పాలో వాళ్ళు సిగ్గుపడాలి. ప్రతిదానికి కూడా వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా అని వాళ్ళకి తెలుసు. కానీ తట్టుకోలేకపోతున్నారు. ఈ జగన్ గారు ప్రవేశించిన పథకం కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ప్రధానంగా వరదల సమయంలో కానీ కోవిడ్ సమయంలో వీరు చేసినటువంటి సేవ వెలకట్టలేనిది. అలాంటి సేవలను కూడా గుర్తించకుండా అర్ధాంతరంగా పూర్తిగా నిలిపివేయడం ఏమి చూస్తారు? అది ఎంత దుర్మార్గం అంటే కోవిడ్ టైంలో మనిషి బయటికి రావాలంటే మనం చచ్చిపోతామో బతుకుతామో లేదో అనేటువంటి భయపడిన పరిస్థితుల్లో వీళ్ళు ఒక సైనికుల్లా పనిచేశారు. ఎక్కడికి వెళ్ళి ఏ రకంగా సరఫరా చేయమంటే ఆ రకంగా రేషన్ అందించారు. సైనికుల్లా పనిచేశారు. మరి ఇలాంటి వాళ్ళకు కూడా అన్యాయం చేసే పరిస్థితి అంటే ఇంక అంతకంటే ఏం చెబుతాం? ఇది చాలా దుర్మార్గం ఈ రోజున. అందుకనే నిజంగా ఈ యొక్క జీవో ఇచ్చి వాళ్ళు రద్దు చేశారంటే పాపం వీళ్ళు ఎక్కడైతే ధర్నా చేస్తున్నారో ముందు వెంటనే వెళ్ళి వాళ్ళకి మేము మద్దతుగా ఉండాలి, మన మద్దతు తెలియజేయాలి, మనం అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వెంటనే కూడా రావడం జరిగింది. వాళ్ళకి పూర్తిగా మేము మద్దతుగా ఉంటాం, అండగా ఉంటాం. ప్రధానంగా చూస్తే కనుక ఏజెన్సీ ఏరియాలో చూస్తే కనుక మద్యంగా డోర్ డెలివరీ అవుతుంది, కానీ పేదలకు నిత్యావసర వస్తువు డోర్ డెలివరీ కాకూడదు అంటున్నారు. ఏం చూస్తారు? పేదలకి నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ కాకుండా అంటే కాదండి. వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే ఒకటే నిర్ణయం చేయాలని ఆలోచన ఉన్నా చేయకూడదని ఎందుకు అంటున్నారంటే ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు. అరే ఇది మంచి పథకం, ఇది ఈ ఎక్కువ ఖర్చు తక్కువ, ప్రజలకు ఉపయోగం ఎక్కువ అనేది. ఖర్చు తక్కువ ఏం వస్తుంది వాళ్ళకి? సబ్సిడీ మీద వ్యాన్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చాం, మంచి పథకం. అంటే ఎలాంటి వాళ్ళైనా వెసులుబాటు కలిగించుకోవడానికి ఒక చిన్న ఆలోచనతో చేశారు ఆయన. ఆ చేస్తే దానికి ఏంటి కష్టపడి ఆ బియ్య బస్తాలు ఆ మూటలు హమాలీలా లాగి వాళ్ళు కాటా వేసి ఈ నెల రోజులు ఎక్కడైతే ఈ కుటుంబాలంతగా ఇవ్వాలో అన్ని రోజులు పనిచేయాలి. వాళ్ళకి ఏం మిగులుతుందో ఈ ప్రభుత్వంలో పెద్దలు చెప్పమనండి. దానికి బ్యాంకు కొంత కట్టాలా, హెల్పర్స్ కొంత ఇవ్వాలా, ఇంకా మిగిలేది ఏముంటుంది? యావరేజ్ లెక్కేస్తే వాళ్ళకి 200 రోజువారీ లెక్కేస్తే నెలకి 30 రోజులు లెక్కేస్తే 32 6,000 మనిషికి రోజు లెక్కెత్తే 200 నుంచి 250 రూపాయలు లోపు పడుతుంది. ఇవాళ మినిమం బయటికి వెళ్ళి కూలి పని చేసుకుంటే 800 రూపాయలు కూలీలు ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే పళ్ళ బిగుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మనం వచ్చేది కొద్ది అయినప్పటికి కూడా మనం కూడా ప్రజలకు సేవ చేస్తున్నాం. ఒక తృప్తి ఉంది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మనకు బాధ్యత చెప్పారు. మనం ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇస్తున్నాం. ఆ రేషన్ తీసుకునేటువంటి పేదవాళ్ళు అక్క చెల్లెమ్మలు వచ్చి ఎంతో చిరునవ్వుతూ వెళ్తున్నారు, సంతోషంగా వెళ్తున్నారు అని వీళ్ళ ఆలోచన. మేము కూడా బాధ్యతగా పనిచేస్తున్నామని. కానీ అంతకంటే ఈ రోజున చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం కాబట్టి రద్దు చేయాలి, వీళ్ళని రోడ్డుకు లాగేయాలి, వీళ్ళని రోడ్డు పాడెత్తారు కానీ తెలియదు అనే పరిస్థితికి వచ్చారు. కనుక ఈ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాం, మీరు ఇచ్చినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి.
ఈ పేద వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం చేయొద్దు, వీళ్ళ పొట్టగొట్టొద్దు, వీళ్ళకి న్యాయం చేయమని మరొకసారి నేను మనవి చేసుకుంటున్నాను. ఎండి ఆపరేటర్లు ఉన్నారు, చెప్పండి మీరు ఏ విధంగా మీకు ప్రధానంగా చూసుకున్నాక రేషన్ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి, పీడిఎస్ అక్రమ రవాణాకి మీరే ఒక కీలకంగా మారారని చెప్పి ప్రభుత్వం మిమ్మల్ని నిందలు వేసి ఒక బూచిగా చూపే ప్రయత్నం చేస్తుంది, ఏం చూస్తారు? సార్ గవర్నమెంటు నింద అనేది ఎక్కడా కూడా క్లారిటీ లేదు. ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని ఈ వ్యవస్థ నుంచి తప్పించడానికి ఒక మార్గంగా ఒక పునాదిగా వీళ్ళు చూపిస్తున్నారు. ఎక్కడైనా కేసులు పెడితే మొత్తం మీద 240 కేసులు వచ్చినాయి అంటున్నారు గవర్నమెంట్. ఆ 244 మంది అంటే 9260 మంది ఉన్నప్పుడు 244 కేసులు పెద్ద విచిత్రం కాదు. గతంలో డీలర్ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా ఎన్ని కేసులు ఉన్నాయి? ఇంచుమించు 60,000 కేసులు ఉన్నాయి. మరి 60 కేసులు ఉన్న వాళ్ళు 60 కేసుల నుంచి వాళ్ళని తప్పిస్తారా? డీలర్ వ్యవస్థ మా వ్యవస్థకే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదండి. డీలర్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ కమిషన్ వాళ్ళకి వచ్చింది, మేము లేకపోతే ఇంకా వాళ్ళకి సాకిరి ఎక్కువ. మేము ఉండడం వల్ల వాళ్ళ ఓన్లీ పాయింట్ తప్ప వచ్చేది ఏం లేదు. కానీ ఈ తీసుకున్న ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వం దయచేసి మా వ్యవస్థను గుర్తించి 2027 జనవరి నెల దాకా ఉంది కాబట్టి ఈ 20 నెలలు కూడా కొనసాగించవలసిందిగా మరి సభాముఖంగా ఏలూరు జిల్లా యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ఇంచుమించు 9,200 కుటుంబాలు కాకుండా హెల్పర్లు కూడా 18,000 మొత్తం కలిపి 18,000 కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేక మంది పార్టీలు అతీతంగా ఆనాడు గవర్నమెంట్ మాకు ఇచ్చింది. ఈ విధంగా చూడాలంటే ఆనాడు ఇంతమంది చేసేవాళ్ళం కాకూడదండి. దయచేసి మేము రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వాడు అనేక పార్టీ వాళ్ళు ఉన్నారు, అయినా మేము ఏ పార్టీ సంబంధం లేకుండా ఇదే విధంగా కొనసాగించాలంటే మరి కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా మేము కూడా ఇవ్వకుండా ఉండాలి కదా. ఎందుకు ఇస్తున్నాం? ఆనాడు గవర్నమెంట్ క్రమశిక్షణ కలిగి ఒక వ్యవస్థను పుట్టించి ఉన్న ఊరిలోనే ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఊరు నుంచి 2 వ్యవస్థలను తీసుకొచ్చి చదువుకున్న వ్యక్తులుగా దీంట్లో 10th నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉండి అనేక సమస్యల మీద పోరాడి ఉద్యోగం చేస్తున్నాం. దయచేసి కూటమి ప్రభుత్వం మా యందు దయ ఉంచి మీడియా సమ్ముఖంగా ఏలూరు జిల్లా యూనియన్ తరఫున మేము ఒకటే కోరుతున్నాం, మీరు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం కాదు. మా నిర్ణయం మీ నిర్ణయం వెనక్కి తీసుకుని మమ్మల్ని కొనసాగించాలి. లేని పక్షంలో మా డిమాండ్లు కూడా మీరు పరిష్కరించాలి గట్టిగా. మేము 2 కోరికలు కోరుతున్నాం. ఒకటి మరి ఎన్ఓసి సర్టిఫికేట్ కానీ ఫిట్నెస్ ఇంచుమించు 2023 నుంచి ఫిట్నెస్ పెండింగ్లో ఉంది, అది కూడా క్లియరెన్స్ చేసి 2027 వరకు జనవరి దాకా ఉన్న అమౌంట్ను కూడా మాకు ఆర్థిక భరోసా కల్పించి మా కుటుంబాలు ఆర్థికంగా ఆదుకోవాల్సింది కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని హెచ్చరిస్తూ కోరుతూ ఇదే డిమాండ్గా మరొకసారి చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే కార్యాచరణ మరీ విచిత్రంగా ఇంకా ఇబ్బందికరంగా మరీ ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. ప్రధానంగా పార్టీలు ఈ భేదాలను చూశారు మీరు? పార్టీ విభేదం చూడకుండా మామూలుగా కూటమి ప్రభుత్వంలో నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తని, అయినా నాకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాన్ ఇచ్చారు. ఎటువంటి విభేదాలు చూడకుండా మమ్మల్ని వ్యాన్లను ఉద్యోగం చేసుకోమని ఆయన ఇచ్చిన ఈ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దయచేసి కోవిడ్ సమయంలో చాలా కష్టపడి మాస్కులు పెట్టుకుని మేము ప్రాణాలు పోతున్నా కానీ లెక్క చేయకుండా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. దయచేసి మా వ్యవస్థని మళ్ళీ ఈ నిర్ణయాన్ని రద్దు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఈ గవర్నమెంట్ని విజయవాడ వరదలకి మోకాళ్ళ నీళ్ళు లోతులో మేము సేవ చేసాం. ఆ వాసన తట్టుకుని మా వ్యాన్లు పోయినాయి. అప్పుడు ఆయన రిపేర్ చేసుకుని సొంత డబ్బుతో మేము ఆ వరద బాధ్యులకి సాయం చేసాం. మాకు ఎటువంటి జీతం కూడా ఇవ్వలేదు, ఇస్తానని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. దయచేసి అవి కూడా ICDS MDM స్కూల్కి బియ్యం కూడా మేమే తోలుతున్నాం, అవి కూడా కమిషన్ కూడా మాకు ఇప్పించాలి. పెండింగ్లో చాలా ఉన్నాయి. దయచేసి మమ్మల్ని ఈ వ్యవస్థలోకి తీసుకోవాలని కోరుచున్నాను. వీరంతా కూడా ఒకటే కోరుకుని పరిచయం కనపడుతుంది. చూస్తే కనుక గతంలో కూడా చూస్తే గొప్ప సదుద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయడం తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. క్షేత్రస్థాయిలో చూసుకునే కనుక ఏదైతే వరదలు కానీ మరోవైపు కరోనా సమయంలో ప్రాణాలు సైతం తెగించి చేసినటువంటి సేవలను గుర్తించకపోగా తమ కుటుంబాలను రోడ్డు పడేయడం పట్ల పూర్తిగా MDO ఆపరేటర్లు కూడా ఆవేదన వ్యక్తం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, వేలూరు జిల్లా నుంచి.